హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్న లేచామంటే చాలు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలంటే బాబోయ్, మాకు ఆ వంట కావాలి, ఈ టిఫిన్ కావాలి, దాంట్లో చట్నీ కావాలి, ఇంకా వాళ్ళ మెనూకి ఒక ఇద్దరు షెఫ్లు రావాలేమో. మరి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా పరిస్థితి? మరి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే మనం అసలు మల్టీ టాస్కింగ్ మామ్స్ అవుతాం కదా. ఈరోజు మా పిల్లలు కోరిన వంట ఎగ్ ఫ్రైడ్ రైస్. సో మళ్ళీ వాళ్ళకి కారంగా ఉండకూడదు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు సింపుల్గా నేను ఆనియన్స్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసి ఎగ్స్ కొట్టేశానండి. ఆ ఎగ్స్ కాస్త ఉడికే లోపల ఇలా ఇడ్లీ చట్నీ గ్యాప్ ఉండదు. ఇంకా మామూలుగా మార్నింగ్ లేచామంటే వాళ్ళు వెళ్ళాక అమ్మయ్యా అని అలా కూర్చున్నామంటే అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపడ్డామో. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతుంటారా? ఇదండి మా పిల్లలకైతే ఇలా ఇడ్లీలు చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం మళ్ళీ 1 కప్ ఖాళీ ఉండకూడదు, 2 కప్పుల్లో కాస్త చట్నీ వేసి ఫోర్క్ ఇస్తే అలా ఫోర్క్ని తీసుకొని చట్నీలో డిప్ చేసుకొని ఇడ్లీ తినేస్తారు. మా పెద్దోడు ఇంత టెన్షన్లో కూడా వీడియో తీసి ఫైనల్గా తన తమ్ముడికి ఇద్దరికి ప్లేట్స్ పట్టుకెళ్ళాడండి. ఈలోపు ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది. నేను గరిటతో దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసాను. అన్నం కూడా కొంచెం పొడి పొడిగా కానీ ఉంచుకున్నామంటే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుందంటే పొడి పొడిగా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్కి అలాగ ఉంటేనే బాగుంటుంది, మరి ముద్దలుగా ఉంటే బాగోదు కదా. సో రైస్ కలిపేసి ఫైనల్గా రైస్ని కాస్త కొత్తిమీర వేసి గరం మసాలా వేసి డెకరేట్ చేశానండి. సో ఇది బాక్స్లోకి రెడీ. మరి మంచింగ్కి అందుకే కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసి అవి బాక్స్లో, మళ్ళీ ఆ బాక్సులు సర్దడంలో కూడా వాడికి 1 బాక్స్ అంటే నాకు 2 బాక్సులు అంటే, ఒకడికేమో కొంచెం పెట్టాలి, ఒకడికేమో 1 బాక్స్లోనే పెట్టాలి. ఇలా ఫైనల్గా వాళ్ళ బాక్సులు సర్దేసి క్యారీలు ఇచ్చేసాను ఇద్దరికి. మా పెద్దోడేమో కామ్గా క్యారెట్ తీసుకెళ్ళిపోయి బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు కొత్త పెన్సిల్ ఇవ్వనన్నానండి. రోజుకో పెన్సిల్ పోగొడుతున్నాడు మావాడు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? అందుకే ఈరోజు కొత్త పెన్సిల్ ఇవ్వనన్నాను. సో సీరియస్గా క్యారెట్ తీసుకొని కామ్గా వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత వచ్చాడు మా బుడ్డోడు, క్యారెట్ తీసుకొని థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తున్నాడు.